అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇంకెందుకు రెసిపీ చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే బిర్యానీలోకి మసాలా అయితే రెడీ చేసుకుందాం. ఒక 7-8 లవంగాలు, ఒక 3 ఇంచులు దాల్చిన చెక్క, జాపత్రి కొంచెం, అనాస పువ్వు కొంచెం, అలాగే కొంచెం జీరా పౌడర్ కొంచెం ధనియాలు పౌడర్ కొంచెం వేసుకోండి. అయితే సోంపు కూడా వేస్తారు. సోంపు వేసుకుంటే దీని అరోమా ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. మీ దగ్గర సోంపు ఉంటే మాత్రం వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. వీటినన్నిటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనకి రైస్ అయితే కడిగి పెట్టేసుకుందాం. నేనైతే 1/2 kg రైస్ అంటే 2 గ్లాసెస్ ఆఫ్ అయితే రైస్ తీసుకున్నా, బాస్మతి రైస్. అవి నీట్గా 2 times వాష్ చేసి వాటర్ పట్టేసుకొని ఒక 1/2 hour to 1 hour అయితే పక్కన పెట్టేసుకోండి. అవి కొంచెం నానితే మనకి రైస్ తొందరగా కుక్ అయ్యి బాగుంటుంది. నేనైతే రైస్ కడిగేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేద్దాం. ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. తర్వాత కారం, మనకి సరిపోయినంత ఉప్పు, మనం మసాలా పౌడర్ చేసుకున్నాం కదా అది వేసుకోండి. మొత్తం వేసేసుకోండి, మొత్తం పడుతుంది దానికి. ఉప్పు కొంచెం, అలాగే సరిపోయినంత కారం. మనకి మ్యాక్సిమం 1.5 teaspoon అయితే కారం పట్టుద్ది. అలాగే మనకి సరిపోయినంత బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి. బ్రౌన్ ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు అయితే తీసుకొని యాడ్ చేసుకోండి. 1 కప్పు పెరుగు అయితే పడుతుంది మనకి 1/2 kgకి. అదే మనం కేజీకి చికెన్ తీసుకున్నాం అనుకోండి, ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి ఒక 100 grams ఆయిల్ అయితే వేసుకోండి. మీరు ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, రిమైనింగ్ ఆయిల్ వేసుకున్న మీకు ఇంకా టేస్ట్ బాగుంటుంది. మంచి అరోమా వస్తుంది అనమాట ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న దానికైతే. తర్వాత కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం లైట్గా చిన్న పీసెస్ లాగా మైన్యూట్ పీసెస్ లాగా చేసుకోవాలన్నమాట. చాప్ చేసి వేసుకోండి. తర్వాత 1 లెమన్ అయితే, ఫుల్ లెమన్ అయితే పిండేసుకోండి. ఫుల్ లెమన్ పడుతుంది మనకి దీనికి. మసాలాలు మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్, కారం అన్నీ ముక్కకి పట్టేలా మసాలా మొత్తం గట్టిగా మంచిగా కలపండి. ఆ ముక్కలోకి ఆ మసాలా అనేది వెళ్ళేలాగా ఎక్కువసేపు కలిపితే ఏంటంటే మంచిగా లోపలికి అంటూ మనకి మొత్తం మసాలా అదంతా పడుతుంది అన్నమాట ముక్కకి. మొత్తం కలిపేసిన తర్వాత దీన్నైతే ఒక 1/2 hour to 1 hour పక్కన పెట్టేసుకోండి. మీరు కనుక చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి మ్యారినేట్ చేసి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాకపోతే నాకు టైం లేదు కాబట్టి నేను అప్పటికప్పుడు చేశాను. ఒక 1/2 hour to 1 hour అయితే మ్యాక్సిమం అయితే మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు అది కొంచెం మ్యారినేట్ అయ్యే లోపల మనం రైస్ ఉడకడానికి వాటర్ అయితే పెట్టేసుకుందాం.
వాటర్లో షాజీరా కొంచెం, ఒక 2 బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ఒక 4 స్లైస్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోండి. దాంట్లో ఒక నిమ్మకాయ, ఫుల్ నిమ్మకాయ అయితే లెమన్ వేసుకోండి. తర్వాత దాంట్లో మనకి సరిపోయినంత సాల్ట్ చూసి వేసుకోండి. మనకి ఆ వాటర్ టేస్ట్ చేసినప్పుడు మనకి సీ వాటర్ లాగా ఉప్పగా ఉండాలన్నమాట. అప్పుడు మనం రైస్ ఉడికి అదంతా దమ్ చేసేటప్పుడు దానికి సరిపోతుంది. చికెన్ని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పక్కన కంబైన్డ్గా ఇది కంబైన్డ్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ కొంచెం ఉడికాక 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ వేసుకోవాలి. మీరు హాఫ్ కేజీకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. అదే మీరు కేజీ చికెన్ తీసుకున్నారనుకోండి 2 గ్లాసెస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకొని వేసుకోండి. హాట్ వాటర్ వేసుకున్న తర్వాత 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసేయండి. తర్వాత కుక్ అయ్యాక తర్వాత మనం ఒక 80% కుక్ అయిన రైస్ని తీసుకొని ఒక లేయర్ కింద వేసుకోండి. ఒకేసారి అంతా వేసేయకుండా ఫస్ట్ లేయర్ ఏంటంటే ఒక 70% కుక్ అయిన తర్వాత ఫస్ట్ లేయర్ వేయండి. ఫస్ట్ లేయర్ ఒక రైస్ వేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ కొంచెం, తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కొంచెం వేసుకొని మళ్ళీ తర్వాత ఒక 90% కుక్ అయిన రైస్ని మళ్ళీ ఇంకో లేయర్ కింద పైన వేసుకోండి. సెకండ్ లేయర్ కూడా వేసుకున్న తర్వాత దానిపైన ఇంకా కొంచెం బ్రౌన్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర చాప్ చేసుకొని వేసుకోండి. నెయ్యి ఒక 1 to 2 స్పూన్లు వేసుకోవచ్చు, మన ఇష్టం అది. వేసుకున్న తర్వాత మీరు సాఫ్రాన్ అంటే కుంకుమ పూలు వాటర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వేడి పాలల్లో పసుపు కలిపి వేసుకుంటే మీకు మంచి కలర్ అనేది అయితే వస్తుంది. తర్వాత దానిపైన సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్ కవర్ చేసి దానిపైన అయితే లిడ్ పెట్టుకోండి, లేకపోతే మీరు చపాతీ పిండి అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఏం పెట్టలేదు. కింద అట్ల పేనం ఉంటుంది కదా, మందమైనది తీసుకోండి. అట్ల పేనం పెట్టి దానిపైన మన బిర్యానీ గిన్నె ఉంటుంది కదా అది పెట్టేసి దానిపైన వాటర్ ఇందాక తీసుకున్నాం కదా పక్కకి ఆ వాటర్ పెట్టేసుకోండి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన కమ్మనైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.